దైవాన్ని మనం భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడి విశిష్టత ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుణ్ణి మొక్కాలి, ఇదే చేయాలి, అట్లాంటిది కాదు కదా. ఇప్పుడు నేను పోతే ములుగు ప్రాంతంలో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్క ఉంటుంది. ఇటు మనకి ఇటు వస్తే ప్రతి ఇంట్లో ఉంటారు, రాష్ట్రం అంతా కూడా ఇక్కడ మొక్కుతారు, అటు వచ్చి మొక్కుతారు. కాబట్టి ఈ విధానాన్ని కొంతమంది ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదు, మన ఇష్ట దైవాలు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి దేవులు, వాళ్ళ ఆ యొక్క గొప్పతనాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఈ ఆచారాలు సాంప్రదాయాలను కూడా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క దేవుళ్ళ యొక్క గొప్పతనం విశిష్టత భవిష్యత్ తరాలకు అందే విధంగా కూడా మరి అభివృద్ధి జరగాలి, చరిత్రను నిలపాల్సిన అవసరం ఉంది. తొందరలోనే సీనన్న అధ్యక్షతన సీఎం గారు తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించి భవిష్యత్తులో ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎమ్మెల్యే కేటీఆర్, సీఎం అంటే మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ కరీంనగర్లో మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఆయన బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దానిపైన మీ కామెంట్? విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడిదీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు, వాళ్ళ అభివృద్ధి చూసి మాత్రం ఓటే లేదు, కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే ఎక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తూ ఉంటారు. అదే అంటానే వాళ్ళు 63 తోటే గెలిచారు కదా. ఫస్ట్లో 63 సీట్లే, వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. ఇంకోటి, సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు. సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అని చెప్పేసి. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. జనరల్గా జరిగిన పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నం చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చిర్రు, మీరేం కష్టపడ్డరని, మరి ఏం చేశారని. ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టిర్రు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు. ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు. మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నా. ఫైనల్గా కేటీఆర్కు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తున్నాం. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకు తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనేం. ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే